వైఎస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో సీఎం మాట్లాడుతూ ఆనాడు వీళ్ళు సహకరించకపోతే పోతిరెడ్డిపాడు ఒక పెద్దదయ్యేదా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్ల కోసం కక్కుర్తిపడి జూరాల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించాడన్నారు. ఆ నీళ్లను శ్రీశైలంకు పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసిన నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 10 ఏళ్లైనా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి 8 మంది చావుకు కారణం మీరు కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో 10 ఏళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు అని ధ్వజమెత్తారు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారన్నారు. 15 నెలల్లో కేసీఆర్ సభకు కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారన్నారు. ప్రభుత్వం జీతభత్యాలు తీసుకొని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నల్లగొండకు కష్టాలు తీరేది కదా అని అన్నారు. కేసీఆర్ సభకు ఏ రోజు వస్తే ఆ రోజే కృష్ణా జలాలపై చర్చ పెడదామన్నారు. ఈ విషయాన్ని లెక్కలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమది తప్పైతే బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమని సవాలు విసిరారు. ఈ సవాలుకు కేసీఆర్ సిద్ధమా అని చెప్పాలన్నారు. రోజుకు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తే విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందన్నారు. ఏపీ వైసీపీ నేత రోజా రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును మాత్రం పడావు పెట్టారన్నారు. కేసీఆర్కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. అందుకే వారందరికీ ఆయన దూరంగా ఉంటున్నాడన్నారు.